पंचामृताभिषेकमहं समर्पयामि। नारिकेलबोधिकस्नानं समर्पयामि। शुद्ध आचमनीं समर्पयामि। अभिषेकानन्तरं वस्त्रं दशवस्त्रात् स्वसायदशाभ्यस्या पूयमाना अभिषेकानन्तरं हिरण्याभ्यस्तात् यदवमादिवसोमः पार्वतीसमेतस्य अनन्तेश्वर स्वामी नमः। पुष्पं समर्पयामि। पुष्पं समर्पयामि। आयने देवायने पूर्वारोहणं रामलिंगेश्वर स्वामी नमः। पुष्पं समर्पयामि। ओम सद्यो जाताय नमो नमः। विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् ఓం నమ శివాయ నమ. మన వానపల్లిగూడెంలో వేయించేసినటువంటి చిన్న సోమనాథ్ శైవక్షేత్రంగా పిలువబడేటటువంటి ఈ వానపల్లిగూడెం నందు కార్తీక మాసం పురస్కరించుకుని ఈరోజు 4వ రోజు చివరి సోమవారం ఉదయాన్నే 4 గంటల దగ్గర నుంచి తెల్లవారుజామున స్వామివారికి విశేష పంచామృతములతోటి అభిషేక కార్యక్రమం జరిగింది. అనంతరం భక్తులు ఉదయంలోంచే అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి సుమారుగా ఒక 600 దగ్గర నుంచి 800 మంది వరకు కూడా మహా అన్నాభిషేక కార్యక్రమాన్ని కూడా అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా సాయంకాలం 7 గంటల దగ్గర నుంచి గంగా హారతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇదే చివరి సోమవారం. ఇవాళే మళ్ళా సంవత్సరం మళ్ళా కార్తీక మాసంలో గంగాదేవికి హారతి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశం చక్కగా వినియోగించుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి గంగా హారతిని వీక్షించవలసింది కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే 28వ తారీఖు గురువారం త్రయోదశి సందర్భంగా సాయంకాలం 6 గంటల దగ్గర నుంచి ప్రదోషకాలంలో నందీశ్వరుడికి పంచామృతములతో అభిషేకాన్ని చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఈ నందీశ్వరుడికి అభిషేకం చేయరు. మన వానపల్లిగూడెం శివాలయంలో మాత్రమే ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎవరైతే జాతక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే పుట్టిన సమయము తేదీ లేని వాళ్ళు జాతకములతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా రేపు త్రయోదశి గురువారం జరగబోయేటువంటి నందీశ్వర అభిషేకాన్ని వీక్షించిన జాతకరీత్యా ఉన్నటువంటి సమస్త దోషాలను నివృత్తి అయిపోతాయి. అలాగే 29వ తారీఖు మాస శివరాత్రి సందర్భంగా ఉదయం 8 గంటల దగ్గర నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల దగ్గర నుంచి మహన్యాసపూర్వకంతో ఏకాదశి రుద్రాభిషేకాన్ని కూడా నిర్వహించడం జరుగుతోంది. అలాగే 2వ తారీఖు పోలీస్ వర్గం సోమవారం, 1వ తారీఖు తోటి కార్తీక మాసం ముగుస్తుంది. 2వ తారీఖు సోమవారం మార్గశిర బహుళ పాడ్యమ సందర్భంగా తెల్లవారుజామునే పోలీస్ వర్గ కథా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి భక్తులు కూడా ఆలయానికి విచ్చేసి పోలీస్ వర్గాన్ని కథ విని స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాం.
प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूतगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे गिरीन्द्रात्मजा सङ्गृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् पदब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं राय कामं दधानम् बलिवर्धयानं सुराणां प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे शरच्चन्द्रगात्रं गणानौदपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे स्वयं यः प्रभाते नरः शूलपाणे पठे स्तोत्ररत्नं त्विह प्राप्य रत्नम् सुपुत्रं सुधा శివాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఏం చేద్దంటే దీన్ని ఆద్యుడు మాకు సోదర సమానుడు మంగిని శ్రీనివాస్ గారు చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం, అలాగే దరిమిల ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు పవన్ శర్మ గారి యొక్క ఆయన యొక్క అకుంఠిత దీక్షతో ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలకి భక్తులందరూ కూడా ఆకర్షితులై ఈ రోజు ఇది దినదిన ప్రవర్తమానం చెంది ఈ కార్తీక మాసంలో సోమవారాలు కానీ, పౌర్ణమి రోజు కానీ, ఆకాశ దీపంలో కానీ, అలాగే గంగాహారతి కానీ ఎన్నో రకరకాల కార్యక్రమాలు పెట్టి ఇక్కడ చక్కటి ప్రాశస్త్యాన్ని తీసుకురావడం. భక్తులు ఈరోజు మనం వాళ్ళ ఇక్కడికి వస్తే మనకు కాశీ వెళ్ళినట్టు ఆనందకరమైన పరిస్థితి దాకా మా సోదరుడు చెప్పాడు. కాశీలో నాకు కలిగినటువంటి అనుభూతి ఇక్కడ నాకు కలిగిందన్నారు. అలాంటి ప్రాశస్త్యం ఉన్నటువంటి ఆలయం అభివృద్ధికి ఇక్కడ కమిటీ వారు మండప నిర్మాణం కోసం కోరడం జరిగింది. దానికి నాందిగా వాళ్ళ బోనీగా ఫస్టే మా సోమేశ్వర మా సోదరుడు 25,000 రూపాయలు అనౌన్స్ చేయడం. ఆయన పాదం చాలా మంచి పాదం. ఆయన ఏదైతే ఏలు పెట్టాడో అది అన్ని చాలా స్పీడ్కి వెళ్ళిపోతాయి. ఈ ఊళ్ళో అందరూ చూస్తుంటారు. అలాగే నేను ఒక 50,000 రూపాయలు, అలాగే మన పులప నాగేంద్ర సోదరుడు 15,000 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమానికి అవసరమైన డబ్బు ఎంతైతే అంత దాతల దగ్గర నుంచి తీసుకొచ్చే బాధ్యత మా సోమేశ్వరరావు మేము తీసుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడ ఏ కార్యక్రమం వచ్చినా కూడా మా అందరి ప్రమేయం ఉంటుందని చెప్పి దానికి మా సోమేశ్వరరావు సోదరుడు ఈ ఎక్స్పోర్టర్స్ దగ్గర నుంచి కూడా
ఇంకా నేను చేయించానికి చెప్పడం చాలా ఆనందదాయకం. వారిని వారి కుటుంబాన్ని ఆ శివుడు ఆశీస్సులతో ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళి ఈ పట్టణంలో వీరు కూడా ఒక అభివృద్ధిలో ఒక భాగంగా ఉండాలని కోరుకుంటూ నేను ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్తీక మాసంలో వానపల్లిగూడెం శివాలయంలో మరి పెద్ద ఎత్తున పూజలు చేసుకునే అవకాశాన్ని మా సోదరులు నారాయణ సుధాకర్, అలాగే కాంటాటి శివన్నయ్య గారు, అలాగే పులుపు నాగేంద్ర కుమార్ గారు నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మొన్నటి సోమవారం నాడు అభిషేకాలు చేసిన తర్వాత ఇక్కడ కళ్యాణ మండపం కడుతున్నాం, ఏదైనా అవకాశం ఉంటే డొనేషన్ కావాలన్నప్పుడు తొలి విడతగా నాది 25,000 రాసుకోండి అని ఈ సోమవారం నాడు ఆ డొనేషన్ మరి మన కమిటీ వాళ్ళు శివాలయం కమిటీ వారికి అందజేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ గుడి నిర్మాణంలో మా ఆప్తమిత్రుడు మంగిని సీను మరి ఎంతో అద్భుతంగా అప్పుడు శివాలయం గుడి కోసం ఎంతో తాపత్రపడి గుడి నిర్మాణం చేశారు. వారు లేకపోయినా వారి పిల్లలు వారి కుటుంబం ఇవాళ ఎంతో శ్రద్ధలతో మరి కార్తీక మాసంలో శివభక్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇందాక సుబ్బారావు చెప్పినట్టుగా మరి సోమవారం నాడు కాశీలో జరిగే విధంగా మంగళహారతులు కానీ అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడాన్ని మరి భారతీయ జనతా పార్టీ తరఫున నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడైతే హిందూ ధర్మం విరాజింపబడుతుందో అక్కడ దైవం నిలబడుతుంది, అక్కడ సకల సౌకర్యాలు సకల కార్యాలు సిద్ధిస్తాయి. ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం ద్వారా ప్రజలు మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చే విధంగా మరి ఇక్కడ ఈ గుడిని పౌరోహిత్యం చేస్తున్న పవన్ శర్మ గారు ఎంతో మంత్రోచ్చారణ, నిజంగా ఆయన ఒక శివశక్తి పరుడుగా ఇవాళ ప్రతి వ్యక్తి యొక్క మరి గోత్రనామాలతో మంత్రోచ్చారణ చేయడం నిజంగా కూడా ఇక్కడ అందరినీ కూడా ఆకర్షించింది. ఇవాళ మన కాశీ వెళ్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఈ చిన్న శివాలయానికి రావడానికి కూడా, ఎందుకంటే ఈశాన్యంలో చెరువు ఉండడం, మరి ఇక్కడ శాస్త్రోక్తంగా కూడా అద్భుతమైనటువంటి అమ్మవారు కూడా వెనకాల ఇటు మరి అనేక రామాలయం, ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ కూడా వారాహి, ఇలాగ మర్రి చెట్టు, రావి చెట్టు అనేక మరి ఒక ప్రసిద్ధి క్షేత్రంగా విరాజింపయ్యే పరిస్థితి ఈ శివాలయానికి ఉందని దాని దిశగా వీరు చేసే ప్రతి కార్యక్రమంలో మా వంతు పాత్ర పోషిస్తాం. మాకు తెలిసిన పెద్దలు ఎక్స్పర్ట్స్ అందరితో కూడా సహకారం తీసుకుని వీరు చేసే నిర్మాణంలో మా వంతు పాత్ర ఉండే విధంగా పోషిస్తామని, ఆ పరమేశ్వరుడికి సేవ చేసుకుంటే ప్రజలకు చేసుకున్నట్టే ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మరి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా ఉండాలని తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియపరచుకుంటాను.